చేతనైనను, పాపము చేతనైనను, అపవిత్రత చేతనైనను, అబద్ధపు మాటల వలనైనను, మోసకరపు మాటల వలనైనను, మనం చేసేటువంటి క్రియల వలన, ఏ క్రియలను బట్టి అయితే మనము దేవుని కృపను పొందుకోకుండా ఉంటున్నామో దాన్ని మనం గ్రహించి ఆలోచన చేసి దాన్ని విడిచిపెట్టు వారిగా మనము ఉండాలి. హల్లెలూయా. ప్రభు అన్నాడు, ఏ విధము చేతనైనను మీరు దేవుని కృప పొందకున్నట్లుగా ఉంటున్నారో దాన్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొని మీరు దానిని విడిచిపెట్టి, దేన్ని? దేవుని కృపను పొందుకోకుండా ఏదైతే మీకు ఆటంకంగా ఉందో, ఏ క్రియల చేతైతే మీకు దేవుడు దూరంగా ఉన్నారో వాటిని విడిచిపెట్టి ప్రభు చెంతకు చేరి ఆయన పాదాల దగ్గర చేరి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 10 మంది కన్యకలు ఉన్నారు. ఎంతమంది? 10 మంది కన్యకలు ఉన్నారు. వీరి అందరూ కూడా ఒకే సంఘానికి చెందినవారు, ఒకే మందిరానికి వెళ్ళేవారు, ఒకే రీతిగా ప్రార్థన చేసేవారు. కానీ వీళ్ళలో 5గురు మాత్రమే బుద్ధి కలిగిన వారు. 5గురు ఎవరు? బుద్ధి లేని వారు. దేవుని స్తోత్రం. చూడండి, బాగా గమనించండి. వీళ్ళు ప్రార్థన యందు, మందిరానికి వెళ్ళే విషయాలందును, అన్ని విషయాల్లో కూడా వీళ్ళు ఎలాంటి వారట? ఒకే సంఘంలో ఉండేవారు 10 మందిని కూడా. అయినను కూడా వీరిలో 5గురు మాత్రమే బుద్ధి కలిగిన వారు, 5గురు బుద్ధిహీనులు. దేవునికి స్తోత్రం. ఈ 5గురు ఎందుకు బుద్ధి కలిగిన వారయ్యా అంటే, పెండ్లి కుమారుడు వస్తా ఉన్నాడు కనుక ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తా ఉన్నారు. ఎదురు చూడటం కోసం వాళ్ళు ఏం చేశారంటే, దివిటీని పట్టుకొని అది ఆరిపోకుండా ఉండటానికి కొంత తైలాన్ని తీసుకొని సిద్ధంగా ఉన్నారు. బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారు? దివిటీని అయితే తీసుకుని వచ్చారు, కానీ వారితో పాటు నూనెను తీసుకురాలేకపోయారు. హల్లెలూయా. వారిలో ఏం లేదు, సిద్ధపాటు లేదు. ఇది అయిపోయేసరికి వస్తారులే అంటే బుద్ధిహీనత, జ్ఞానము కలిగి ఆలోచన చేయాల. ఈ రోజు మనం చూసుకుంటే చాలా మంది కూడా దేవుని మందిరానికి వస్తారు, దేవుని మందిరానికి వచ్చి దేవుని మాటలు వింటారు, ప్రార్థన చేస్తారు. కానీ ఈ మాటలు విని వాటిని అనుసరించి నడవలేదు. దేవుని స్తోత్రం. బుద్ధిహీనుల వల్లే బ్రతుకుతా ఉన్నారు, బుద్ధి లేని వారి వల్లే బ్రతుకుతా ఉన్నారు. కానీ ఈ 5గురు మాత్రం బుద్ధి జ్ఞానము కలిగి పెండ్లి కుమారు రాకడ కొరకు ఎదురు చూస్తా ఉన్న అన్ని విధాలుగా సిద్ధపడి ఉన్నారు. దేవుని స్తోత్రం. ప్రార్థన యందును, సహవాసమందును, దేవుడు ఎలాగైతే బ్రతకమన్నాడు వారు జీవించే విధానమందును, అన్ని విషయాల యందును 5గురు స్త్రీలు, బుద్ధి కలిగిన స్త్రీలు సిద్ధపడినారు. కానీ మరి ఒక 5గురిలో ఏమి లేదు, సిద్ధపాటు లేదు. పెండ్లి కుమారు రాకడ కొరకు ఎదురు చూసేవారు కాదు, నిద్రపోతలే పడుకున్నారు. కానీ ఈ 5గురు బుద్ధి కలిగిన స్త్రీలు దేవుని రాకడ కొరకు అన్ని విధాలుగా, ఒక రీతిగానే కాదు, దివిటీని తెచ్చారు, దివిటితో పాటు నూనెను కూడా తీసుకొచ్చారు. మరి బుద్ధి లేని వాళ్ళు కేవలం దివిటిని మాత్రమే తీసుకొచ్చారు. దేవుని స్తోత్రం. అంటే చాలా మంది సంఘానికి వచ్చేవారు ఎలా ఉంటారంటే, మందిరానికి వెళ్తే పరలోక రాజ్యం వెళ్తావులే, దేవుని మాట వింటే పరలోక రాజ్యానికి వెళ్తావులే, అయ్యగారితో ప్రార్థన చేసుకుంటే పరలోక రాజ్యానికి వెళ్తావులే, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తే పరలోక రాజ్యం వెళ్తాలే అని సగం బుద్ధితో సగం పనులు చేస్తూ బ్రతుకుతా ఉన్నారు బుద్ధి లేని స్త్రీల వంటి వారు. హల్లెలూయా. కానీ బుద్ధి కలిగిన స్త్రీలు ఏం చేస్తున్నారంటే, దేవుడి సన్నిధికి వెళ్ళిన క్రమం, దేవుడి మాటలు విన్నా కానీ ఆ మాటలు జాగ్రత్తగా భద్రపరుచుకొని దేవుడు ఎలాగైతే బ్రతకమన్నాడు ఈ లోకంలో, అలా అన్ని విధాలుగా దేవునికి లోబడి, దేవుని వాక్యానికి లోబడి, దేవుని మాటకు లోబడి బ్రతుకుతా ఉన్నారు. అలా బ్రతికిన వారంతా ఏం చేయబడతారంటే, పెళ్లి కుమారుడు రాకడ వచ్చినప్పుడు ఎత్తుకొనబడి ఎక్కడికి వెళ్తారు? దేవుని రాజ్యానికి చేర్చబడతారు. హల్లెలూయా. ఎంతకాలం పైన ప్రయాస, ఎంతకాలం చేసినటువంటి కష్టం అంతా కూడా సంతోషంగా దేవుడు మారుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనందరము కూడా ఏం చేయాలంటే, ఒకవేళ ఏ విధము చేత నేను మనము దేవుని రాజ్యానికి కానీ దేవునికి విరోధులుగా ఉన్నామా, చేదైన వేరు ఇంకేదైనా మనలో ఉందా అని మనం జ్ఞాపకం చేసుకొని దానిని విడిచిపెట్టి దేవునికి దగ్గరగా ఉండే వారిగా మనము ఉండాలి. హల్లెలూయా. ఆలయానికి వెళ్ళినా కానీ, మందిరానికి వెళ్ళినా క్రమం ఉండాలి. దేవుని సన్నిధిలో పాట పాడిన క్రమం, కూర్చున్న క్రమం, ఏది చేసినా ఎవరు లోబడాలి? దేవునికి లోబడి. ఏ విధము చేత నువ్వు కూడా దేవుని ద్వారా, దేవుని సన్నిధిలో నువ్వు విడవబడేదానిగా ఉండకూడదు, విడిచిపెట్టబడేదానిగా ఉండకూడదు. నువ్వు ఏ విధము చేత నేను దేవుని రాజ్యానికి కొనుక్కోబడే వారిగా మనము ఉండాలి. దేవుని స్తోత్రం.
దేవుని మాటలు అనుసరించి నడుచున్నప్పుడు ఈ లోకంలో అనేకమైన శ్రమలు ఎదురవుతాయి, అనేకమైన సమస్యలు వస్తాయి. ఇరుగు పొరుగు వారి నుంచి ఇబ్బందులు కలుగుతాయి. నీ బంధువుల నుంచి, నీ తల్లిదండ్రుల నుంచి, నీ భర్తల నుంచి, నీ పిల్లల నుంచి అనేకమైన శ్రమలు వస్తాయి. అయినను కూడా వాటిని బట్టి నువ్వు దేవుని రాజ్యానికి దూరం అవడం దేవునికి ఇష్టం లేదు. వాటిని బట్టి నువ్వు దూరం కాకుండా ఉండాలంటే నువ్వు శ్రమల్లో ఏం చేయాలంటే దేవుని ప్రార్థన చేసేవారిగా ఉండాలి, దేవుని వాక్యం చదివేవారిగా ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నీ వాక్యం నన్ను బ్రతికిస్తూ ఉంది, నాకు బాధ లేదే, నెమ్మది. నీకు సమస్యగా ఉందా? దేవుని వాక్యాన్ని, దేవుని మందిరాన్ని, దేవునికి నువ్వు వ్యతిరేకంగా నడవాల్సి వస్తా ఉందా? లేకపోతే దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి నువ్వు బ్రతకాల్సి వస్తా ఉందా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నీ ఇంటి దగ్గర మోకరుడయా ప్రభువా, ఇదిగో ఈ విధము చేత నేను నీకు దూరంగా అవడానికి ఇష్టం లేదు, ఈ విధము చేత, ఈ క్రియల చేత, ఈ మాటల చేత నీ సన్నిధి దూరం కావడానికి లేదు ప్రభువా అని మోకరించి ప్రార్థన చేస్తే నీ దగ్గర ఉన్న సమస్యను అంతటి దేవుడు కొట్టివేస్తాడు. హల్లెలూయా. అలా కొట్టివేయబడాలంటే దేవుని మందిరంలో నువ్వు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ప్రార్థన చేసుకుంటూ దేవుని వాక్యాన్ని వింటే, ఆ మాటకు లోబడి బ్రతికితే ఖచ్చితంగా ప్రభు మన అన్ని విషయాల్లో దీవిస్తూ ఆయన రాజ్యానికి వారసులుగా మనల్ని చేస్తాడు. బుద్ధి లేని కనికల వల్ల ఉన్నామనుకో, బుద్ధి లేని కనికల దేవుని మాట వినకుండా, ఆడ త్రోవలో నడవకుండా, ఏదో ఆదివారం మందిరానికి వస్తావులే, ప్రార్థన చేసుకుంటావులే, ఏదో మా కలిగి దేవుడు కొంచెం కానుకలు ఇస్తావులే, ఆ దేవుని మందిరంలో పని చేస్తున్నావులంటే దీనిని బట్టి దేవుని రాజ్యానికి వెళ్ళమను. ఏది స్తోత్రం. రేపు ఆ ఉదయాన్నే మనము శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క బలలో, దేవుని యొక్క జీవాహారాన్ని తీసుకోవడానికి సిద్ధపడగలిగి ఉండాలి, యోగ్యులుగా ఎంచబడాలి. ఎందుకంటే ప్రభు అంటాడు, మీలో ఎవడైనా అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును, లేక ఆయన పాత్రలోని త్రాగును, ఆయన శరీరమును గూర్చి, ఆయన రక్తమును గూర్చి మీరు అపరాధి యగును. హల్లెలూయా. ఏమన్నాడు ప్రభు? ఒకవేళ అయోగ్యముగా దేవుని బలలో చేయి ఉంచితే, నీకు అర్హత లేకుండా దేవుని బలారాధన నువ్వు తీసుకుంటే నువ్వేమవుతావు? అపరాధి అవుతావు. అపరాధులకు పరలోక రాజ్య స్థానము లేదు. పాపానికి జీతం మరణం. నువ్వు చేసే క్రియలను బట్టి పాపం అనగా, పాపం అంటే ఏంటి? పాపం అంటే మరి గారు ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏంటిది? ఆజ్ఞ అతిక్రమమే పాపము. కనుక దేవుని మాటను ప్రక్కన పెట్టి దేవుని మాట అతిక్రమించి నువ్వు బ్రతికితే అది పాపముతో సమానము. కనుక అలా పాపము చేస్తూ ఉన్న నీవు పరలోకానికి వారసులు కాలేవు. పాపానికి జీతం మరణం, మరణం ద్వారా నీకు సంభవించేది నరకం. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధుడిగా దేవుని మాటకు లోబడి ప్రార్థన చేసుకుంటూ దేవుని వాక్యానికి లోబడి ఎప్పుడైతే నువ్వు బ్రతుకుతావో, ఏ విధము చేతను దేవునికి నువ్వు విరోధిగా ఉండక, నువ్వు దేవునికి ఎప్పుడైతే లోబడి దేవునికి సాక్షిగా బ్రతుకుతావో అప్పుడు ఖచ్చితంగా నువ్వు దేవుని రాజ్యానికి చేర్చబడతావు. హల్లెలూయా. నీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమై ఉండాలంటే, నేను దేవుని రాజ్యానికి వారసురాలు కావాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఈ లోకంలో ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా ఇస్తాను. ఆయన మాటకు లోబడి పరలోక సంబంధిగా నీవు ఉంటే నీకు కావాల్సిన సమస్తాన్ని దేవుడు ఇస్తాడు. ఎందుకంటే అడుగుడు నీకు ఇస్తాను దేవుడు, నువ్వు అడిగితే ఏదైనా ఇస్తారు. కానీ మనం వాడికి ఎలా ఉండాలంటే ఖచ్చితంగా దేవునికి లోబడు వారిగా ఉండాలి. హల్లెలూయా. బుద్ధి కలిగిన కన్యక వలె ఉండాలి, బుద్ధి లేని వారి వలె ఉండకూడదు. ఆన్లైన్ ప్రేరణ టయానికి రావాలి, అవునా కదా? మా ఆదివారం మందిరానికి వచ్చేటప్పుడు టయానికి రావాలి, శుక్రవారం ప్రార్థనకు వచ్చేటప్పుడు టయానికి రావాలి. నువ్వు టయానికి మందిరాన్ని రాకుండా, సమయాన్ని పాటించకుండా, దేవుని మాటకు లోబడకుండా, దేవుని వాక్యాన్ని విన్నావా, ఈ వాక్యం ఎన్నడూ నీ హృదయంలో విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఈ వాక్యం అనుక్షణాన్ని గద్దిస్తావని నీ హృదయంలో ఉంటే నువ్వు తప్పు చేస్తావు. నువ్వు ఒకవేళ దేవునికి విరోధం నడుస్తున్నావా, దేవుని వాక్యాన్ని గద్దిస్తామంటది. ఎప్పుడు? ఎప్పుడు? ఆ వాక్యం నీ మనసులో ఉన్నప్పుడు. ఈ వాక్యం నీ మనసు లేకుండా వెంటనే విడిచిపెట్టి మందిరంలో చూపుని వెళ్తే అపవాది నీతో వచ్చి నువ్వు ఎన్ని తప్పు చేసినా, ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎన్ని దొంగతనాలు చేసినా అది తప్పుగానే అనిపింది నీకు. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యానికి లోబడి, దేవుని మాటకు లోబడి, దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటావో, చిన్న మాట ఎదుటి వ్యక్తిని అన్నా కానీ వెంటనే దేవుని వాక్యం భయపెడద్ది. వెంటనే అప్పటికప్పుడు నీలో క్షమాపణ అనే కొనవలసినప్పుడు వెదిజాకి వెళ్ళి క్షమించమని అడిగే మనసు నీకు వస్తుంది. దేవుని వాక్యాన్ని లోబడినప్పుడు, దేవుని వాక్యాన్ని లోబడిన మనసులు దేవుడు ఎప్పుడు కూడా వారిని ఆశీర్వదిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఎప్పుడు వారితో ఉంటాడు దేవుడు.
నీతిమంతుడిగా ఎప్పుడైతే బ్రతుకుతావో, నువ్వు దేవుని ఏ విధము చేసిన దేవునికి విరోధముగా ఉండక దేవుని వాక్యాన్ని లోబడి ఆయనకు సాదృశ్యంగా నువ్వు బ్రతుకుతావో అప్పుడు